Welcome to my resort, we resort. హలో వికే ఫ్యామిలీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు మనం జర్నీ టు చిత్రకూట్ భాగంగా అరకులో స్టే అయితే చేసామండి. సో ఎలాగా స్టే ఉన్నాం కాబట్టి మేము ఉన్న రిసార్ట్ ని మీ అందరికి ఒక చిన్న రిసార్ట్ టూర్ లా ఎందుకు చూపించకూడదా అని ఒక వీడియో తీసి మీకైతే చూపిస్తున్నాను. కోల్డ్ వల్ల అయితే కాస్త వాయిస్ మీకు అనీజీగానే ఉంటుంది వినడానికి. సో ఎక్స్క్యూజ్ చేయండి. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యే వరకు నా వాయిస్ అయితే కాస్త భరించండి. వీడియో కాస్త లెంతీగానే ఉంటుంది. సో కాస్త ఓపిక తెచ్చుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఒక డైనింగ్ టేబుల్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ సరే ఏదో ఒక టేబుల్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది. అండ్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. అరకులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం రిసార్ట్ అండి. సో మేము ఇక్కడ నైట్ వచ్చేసరికి మాకు ఇక్కడ చీకటికి అసలు ఏం కనిపించలేదు, కానీ మార్నింగ్ అయ్యేసరికి చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. మేము నైట్ అంతా ఇక్కడే స్టే చేసాము. అసలు బ్యాక్ సైడ్ వాటికి చూసి అసలు అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ ఈ హోటల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, లైక్ డీజే, దిమ్సా, ఫైర్ క్యాంప్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంటాయి. నాకైతే లిటరల్లీ నాకైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలనిపించట్లేదు. ఈ నేచర్ అది చూసి నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఒకే దగ్గర ఉండిపోలేం కదా, లైఫ్ అంటే ట్రావెలింగ్. మొత్తం ఒక్కొక్క దగ్గరికి ట్రావెల్ చేసి ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేవి మనకి తెలుసుకుంటాము. ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ని, నేచర్ని ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి చిత్రకూట అయితే బయలుదేరిపోతున్నాం. పదండి మీకు బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్ చూద్దాం. సో ఇదన్నమాట బెడ్. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా ఒక టీవీ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ పడుకొని నీట్గా టీవీ చూడొచ్చు. అండ్ మీకు వన్ థింగ్ చూపిస్తాను, బ్యాక్ వ్యూ చూడండి. అసలు బెడ్రూమ్లోంచి అలా బ్యాక్ వ్యూ చూస్తే ఎంత బాగుందో. అక్కడ వాష్రూమ్ చూడండి, చాలా నీట్ అండి. సో ఇది ఇంకొక సూట్ రూమ్ అనమాట. ఆల్రెడీ ఇందులో మా బ్రదర్ కూడా స్టే చేస్తున్నారు. సో ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు. ఇది సూట్ రూమ్ 2 అనమాట. ఇది సోఫా ఏరియా. సో ఇక్కడ చిన్న కాఫీ టేబుల్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ రూమ్ బ్యాక్ సైడ్ చిన్న బాల్కనీ లా ఇచ్చారు. ఈ బాల్కనీ నుంచి బ్యాక్ సైడ్ హిల్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకి ఇక్కడ కామన్ ఏరియాలోని సోఫా వేసి నీట్ గా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే అరేంజ్ చేశారు. మనకి ఇది రిసార్ట్ కి సెంటర్ లో ఉండడం వల్ల 2 సైడ్స్ ఆఫ్ రిసార్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇన్ హౌస్ రెస్టారెంట్ అయితే ఉంది. సో అట్ ఏ టైం ఇక్కడ 50 to 60 మెంబర్స్ అయితే డైనింగ్ ఉంది. అండ్ వీళ్ళు బఫెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారుగా చుట్టూ గ్లాసెస్ తోని క్లోజ్ చేయడం వల్ల సైట్ సీయింగ్ చూస్తూ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. లోపల అంబియన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. రిసార్ట్ ఎంట్రన్స్ లో మన బాలగణపైని అందంగా అలంకరించి రిసార్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా పెట్టారు. అండ్ ఇక్కడ మన ఎంట్రీ దగ్గర సింహాలను అయితే పెట్టారు. ఆ 2 సింహాల మధ్యలో నుంచి మన సింహం ఎంట్రీ ఇస్తుంది, చూసేయండి. సో ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది. 2 ఫోటో సెక్షన్ జరుగుతున్నాయి. మా బ్రదర్స్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మా వదిన దేనికి సంబంధం లేనట్టు అయితే నిల్చుంది ఇక్కడ. సో మా వాళ్ళు కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ రిసార్ట్ రైట్ సైడ్ వచ్చేసి కన్వెన్షన్ హాల్ అయితే ఉంది. సో మ్యారేజెస్, ఫంక్షన్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అండ్ చుట్టూ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. అసలు వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా 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 బాగా చేస్తున్నారు. వీళ్ళ మెయింటెనెన్స్ అండ్ ఈ గ్రీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఉంది. ఇక్కడ మనకి సైడ్ నా క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ
క్యాంప్ ఫైర్ ఏరియా అన్నమాట. మనకి సో ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడే స్విమ్మింగ్ పూల్ ఏరియా అయితే ఉంది. చూడండి స్విమ్మింగ్ పూల్ ఎంత నీట్ గా ఉందో. వీళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ ని డైలీ అయితే క్లీన్ చేస్తారంట. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ అయితే 2 పార్టీషన్స్ కింద అయితే చేశారు. ఒక సైడ్ ఏమో చిల్డ్రన్ పూల్, ఒక సైడ్ ఏమో అడల్ట్ పూల్. ఇక్కడ పూల్ దగ్గరే మనకి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ హైజెనిక్ గా అయితే ఉన్నాయి. సో స్విమ్మింగ్ పూల్ లోని నీట్ గా మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేసిన తర్వాత మనం ఇక్కడ రెస్ట్ రూమ్స్ లోకి వెళ్ళైతే మన డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ డ్రెస్ కి అయితే అతనికి తెలియకుండా నేనైతే మైక్ ని పెట్టి కనెక్ట్ చేసి అయితే ఉంచాను. చూడండి మా హస్బెండ్ ఏం చేస్తున్నారు. అదిగోండి వి రిసార్ట్స్లో వి రిసార్ట్స్లో వి సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ పక్కనే రైన్ డాన్స్ ఏరియా అయితే ఉంది. ఈ రైన్ డాన్స్ ని మనం సమ్మర్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ క్లైమేట్ ప్రస్తుతానికి కూల్ గా అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ రైన్ డాన్స్ దగ్గర అయితే ఎవరు లేరనమాట. లేదంటే ఫుల్ గా క్రౌడ్ తో ఉంటుందంట. అలా నడుస్తూ ఫ్లవర్ దొరికితే అలాగా హెయిర్ లో పెట్టుకొని నేనైతే ఏదో క్యాండిడ్ వీడియో తీసుకుందామని క్యాజువల్ గా అయితే వీడియో తీసుకున్నాను. ఆ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. కావ్యాలు రెడీ అవుతున్నారు. ఆల్మోస్ట్ సెటప్ అది చేసుకుంటున్నారు. నేను చిన్నగా అలా బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి నేచర్కి ఎంత దగ్గరలో ఉంటుందో రిసార్ట్. నేచర్కి దగ్గరగా పొల్యూషన్కి దూరంగా ఉండే రిసార్ట్ అంటే ఇదిగోండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు పద్మాపురం విలేజ్ తర్వాత 2 కిలోమీటర్స్ ఇలా మన రిసార్ట్ దగ్గర నుంచి వెళ్ళిపోతే మనకి రణజల్లడి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఒక వాటర్ ఫాల్స్ వస్తుందండి. అంటే ఒక మినీ స్విమ్మింగ్ పూల్ లా ఉంటుంది అన్నమాట అది. సో మనం ఎక్కువ రిస్క్ లేకుండా అందరికీ కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేసే టైం ఒకటి దొరుకుతుంది అక్కడైతే. సో ఎవరైనా ఇక్కడికి విజిట్ చేస్తే దాన్ని కూడా తప్పకుండా విజిట్ చేసి చూడండి. సో నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.